ఇవ్వండి ఉండు ఉండు అది పక్క నాకు అడ్డు కాదు వెనక సార్ జనరల్ సార్ నమస్కారం. నా పేరు ముదిగుండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన రెడ్డిపాలెం రజక సోదరులందరూ ఐలమ్మ జయంతిని వర్ధంతిని చాలా గొప్పగా జరుపుతున్నారని నేను ఈ జిల్లా వ్యాప్త పర్యటనలో విన్నాను. అదే విధంగా ఇవాళ 40వ వర్ధంతి ఐలమ్మ వర్ధంతి ఒక భోజనాలు పెట్టి మేము నిజంగా ఐలమ్మ వారసులు అనిపించుకునే విధంగా ఇక్కడ వ్యవహరించడం అనేది చాలా ఆనందదాయకం. అదే విధంగా ఈ జిల్లా సెంట్రల్ కలెక్టరేట్ లో కూడా ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఈ కలెక్టరేట్ లో 10 రెట్లు చేసినా కూడా దానికి హైయెస్ట్ గా ఇక్కడ ఉందనేది మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కలెక్టర్ గవర్నమెంట్ కూడా ఐలమ్మ వర్ధంతో జరపాలంటే భయపడుతుంది. కానీ ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి ఈ ఐలమ్మ జయంతి వర్ధంతులు ఇక్కడ నిర్వహించడం ఈ కమిటీకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా ఐలమ్మ సాధికారిత ఐలమ్మ ఆశయాలనే అంశాల మీదకి వస్తే మీరు వినగలిగితే 2 నిమిషాలు చెప్పగలుగుతాను. ఐలమ్మ చరిత్ర అంటే దాంట్లో పోను, ఎందుకంటే ఆల్రెడీ ఐలమ్మ చరిత్ర వాళ్ళంతా తెలిసిన వాళ్ళే కాబట్టి మనం ఈ జిల్లా వ్యాప్తంగా సుమారు 26,000 కుటుంబాల పైగా మన జీవిస్తున్నాం. ఈ 26,000 కుటుంబాలలో ఐలమ్మని మనం పూరించాలి అంటే ప్రతి వ్యక్తి ఈ రెడ్డిపాలెంలో జరిగినట్టు ఐలమ్మ విగ్రహాలు అన్ని ఏరియాలో ఏర్పాటు చేస్తేనే అది సంపూర్ణమయ్యేదని మనం కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ జరిగిన ఇన్స్పిరేషన్ ఈ జిల్లా వ్యాప్త ఆందోళనలలో మనం చేసే దాంట్లో ప్రముఖంగా ఉందని తెలియజేస్తున్నాం. కానీ ఒక పక్క చూస్తే రజకులు అనేక రకాల దాడులలో ఇరుక్కుపోయి ఉన్నారు. మరి ఈ దాడుల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఐలమ్మ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలా. ఒక విధంగా చూస్తే మనం ఐలమ్మ ఇప్పుడు 40 సంవత్సరాలకి చనిపోయిందని అంటున్నాం, మరి 90 ఏళ్ళు జీవించింది అంటున్నాం. మరి భూమి కోసం, వృత్తి కోసం, వెట్టిచాకరి విముక్తి కోసం ఆమె పనిచేసింది. మరి భూమి అంటే ఏంటి, వృత్తి అంటే ఏంటి, వెట్టిచాకరి విముక్తి అంటే ఏంటి? మనకు భూమి లేదు, మనకు ఆస్తి లేదు. మరి ఈ భూమి ఆస్తి వెట్టిచాకరి విముక్తి నుంచి మనం బయటపడాలంటే మనకు మన బిడ్డలు గౌరవంగా తలెత్తుకొని జరగాలంటే మనకు ఆస్తి రావాలని చెప్పేసి ఆనాడు ఉన్న దేశముఖ్ ఇతర సామాజిక వర్గాల మీద అగ్రకుల పెత్తనదారుల దాడులు చేసి ఉన్న 10 లక్షల ఎకరం భూమి పెంచిన ఘనత శాఖల ఐలమ్మది. మరి ఆ 10 లక్షల ఎకరం భూమి పంచింది అంటే ఆనాడు బడుగు బలహీన వర్గాలందరూ ఇవాళ అనేక రకాల వ్యవసాయాలు చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు పెంచుకుంటూ ఆనందదాయక ఆ ప్రాంతం మొత్తం ఉన్నారు. మరి ప్రభుత్వాలు వచ్చి ఇక్కడికి మనం తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నాం, దాంట్లో 10 లక్షల ఎకరం పెంచారు. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మనం తెలంగాణ కావాలని చెప్పేసి మళ్ళీ ఒక నినాదం వచ్చింది. ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. మరి కనీసం యుద్ధం చేసినప్పుడు మనకు భూమి అన్న వస్తుందని చెప్తే ఈ భూమి కూడా పంచలేదు. అంటే ఒక తెలంగాణ సాయుధ పోరాటంలో 2,000 మంది పైగా చచ్చిపోతే 10 లక్షల ఎకరం భూమి పంచబడింది. మరి తెలంగాణ మనకు కావాలని అందరూ యువతలు అందరూ కొలబడి కొట్లాడి నిధులు కావాలని మనం ప్రయత్నం చేశాం. కానీ మనకు భూమి రాలేదు. మరి భూమి రానప్పుడు మనిషి ఎక్కడ గౌరవంగా ఉంటాడు? భూమి ఉంటేనే మనిషి గౌరవంగా ఉంటాడు. గుండె మీద చేసుకొని నేను ఆస్తి పడినాను ఒక ధైర్యం మాట్లాడే శక్తి మన గుండెలలో వస్తుంది. ఆ భూమి మనం సాధించాలి. భూమి సాధించాలంటే భూమి ఖచ్చితంగా పంచబడాలి. మరి పంచబడాలంటే మనం అందరం ఎక్కడికక్కడికి డివైడ్గా ఉంటే ఎవరిని అడుగుతాం? అగ్రకుల పెత్తనదారులు మనం పరిపాలన చేస్తున్నారు, వాళ్ళందరూ ఒక తాడి కింద గుడ్డలే అని మనం ఆలోచించాలి. గతంలో మనం పరిపాలన చేసినప్పుడు చూస్తే ఎవరు పరిపాలన చేశారంటే ఆంధ్రాలో ఉన్నప్పుడు కమ్మారెడ్డి సామాజిక వర్గం, ఇప్పుడు కూడా ఎలమ కమ్మారెడ్డి సామాజిక వర్గమే. అంటే మనకు అధికారానికి పోయే అవకాశాలు లేకుండా మనం చిన్నపాటి వాటి దాంట్లో ఉంటున్నాం. ఇప్పుడు బీసీ సప్లానం వస్తుంది, 42 పరిస్థితి అంటున్నారు. మరి అందులో రజకుల వాటా ఏంటంటే అందులో కూడా పరిస్థితి అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి లేదు. సుమారు మనం 15 లక్షల్లో పైగా మనం తెలంగాణలో ఉన్నాం. మరి 15 లక్షల జనాభా కనీసం ఒక 5 ఎమ్మెల్యేలైనా మనం అసెంబ్లీలో పోగలిగితే మనకు అవకాశాలు వస్తే మన గురించి అక్కడ మాట్లాడే పరిస్థితి వస్తుంది. మరి ఐలమ్మ పోరాటం ఏం చెప్పింది? మనం
చిన్నపాటి ఫంక్షన్ చేసుకొని భోజనాలు చేసుకొని బతకనే కాదు, మనిషి ఆత్మగౌరవం కావాలి, విముక్తి కావాలి అంటే వెట్టి చాకరీ మనం ధైర్యంగా బతకాలని చెప్పింది. మరి అటువంటి రావాలంటే మనం గ్రామ పంచాయతీలలో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇట్లాంటి పదవులు అన్నింటినీ అనుభవిస్తానే ఒక ఎస్ఐ ముందు, ఒక ఎంఆర్ఓ ముందు, ఒక ఎంపీడీఓ ముందు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని మన వాళ్ళకి కావాల్సిన చేయగలుగుతాం. మరి మనం ఎదిరించే శక్తి లేదంటే ఏంటి? చదువు పరంగా మనం దూరంగా ఉన్నాం, విద్య పరంగా దూరంగా ఉన్నాం, అదే విధంగా రాజకీయ పరంగా దూరంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైనా వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీసీ సామాజిక వర్గం వస్తే ముందు సామాజిక వర్గంలో ఉన్న అక్కడ కూడా పెద్ద తప్పులుగా ఉన్న మనకంటే ముందున్న వాళ్ళకి ఇస్తారు తప్ప ఈ ప్రాంతంలో రజకులను పిలిచి మీకు ఈ ప్రాంతంలో ఇక్కడ వార్డు మెంబర్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి ఉండదు. మరి మన ఓటు మనకు కావాలంటే మనం అడుగుతున్నాం, బీసీలో వర్గీకరణ చేయాలా? ఏబిసిడి వర్గీకరణ చదువు కట్టిస్తున్నావో, విద్య కట్టిస్తున్నావో, ఉద్యోగాలు కట్టిస్తున్నావో అదే విధంగా రాజకీయంలో కూడా ఇవ్వాలి. రాజకీయంలో ఏబిసిడి వర్గీకరణ ఇస్తే ఈ ఊర్లో జెడ్పీటీసీకి రావాల్సి వస్తే 400 కుటుంబాలు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనకు 2 వార్డు మెంబర్లన్నా ఒక ఎంపీటీసీ వస్తుంది. మన ప్రాతినిధ్యం ప్రభుత్వ కార్యాలయాలు ఉంటుంది. మరి ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో మనం కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు అందరితో గౌరవం పెరిగే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కానీ ఇతర ఎంఆర్ఓ అటువంటి ఆఫీసులలో కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే మన వార్డు మెంబర్ మాట్లాడతారు, మన ఎంపీడీసీ మాట్లాడతారు, మన జెడ్పీడీసీ మాట్లాడతారు. మనకు ఒక ఆత్మ గౌరవం ఉంటుంది. ఆఫీస్కి పోగానే అక్కడ అద్దరికల పెద్దలు కూర్చుంటే వాళ్ళ కుర్చీలు వేస్తారు తప్ప మనం దర్జాగా నేను కుర్చీలో కూర్చున్న రోజులు లేవు. కాబట్టి అటువంటి ముందుకు రావాలంటే ఖచ్చితంగా విద్యావంతులు మనం అవ్వాలనేది మనం ప్రాథమికంగా తీసుకోవాలి. ఈ సమావేశానికి మీరు అందరూ వచ్చి, నేను జిల్లా స్థాయి దాదాపు ఒక 14 మండలాలు అన్ని ఏరియాలో కమిటీలు వేశాను. ఒక ఉత్తేజపూరిత అంశాలను మనం సకలాలకు చేయాలని నాకు ఆనందదాయకంతో మాట్లాడుతున్నాను. కానీ చాలా మంది మన జిల్లా స్థాయిలో సమస్యలలో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్టడిగా కులాలుగా ఉన్న మనం అనేక రకాల దాడులు దౌర్జన్యాలలో ఇరుక్కుపోయి మరి మన సమస్యలను సాల్వ్ చేసుకునే దాంట్లో గొప్ప తెప్పలుగా ఉన్నాయి. నేను పాలవంచల ఆఫీసు పెడితే 200 ఉంటుంది ఒక పేజీ అట్ట పుస్తకం, అటువంటిది 6 పుస్తకాలేని అంటే 600 సమస్యలు దాంట్లో ఉన్నాయి. మనకున్న ఆస్తి మీద దాడి జరుగుతుంది, మనకు తెచ్చుకోవడం కాక ఉన్న ఆస్తి మీద దాడి జరుగుతుంది. మరి ఆస్తిని మనం రికవరీ చేయాలంటే మన బ్రెయిన్ బాగా వాష్ అయి ఉండాలి. మరి ఇక్కడ పక్కన ఉన్న మన తాటికొండ లక్ష్మీనారాయణ పేరయ్యని ఒక సంవత్సరం క్రితం మనకు టెంటేషన్, అది ఎంత దారుణం అంటే మీరు వినాల్సిన మాట నేను చెప్పాల్సింది కూడా అది ధైర్యంగా చెప్పాల్సింది సార్. వాస్తవానికి అక్కడ జామాల చెట్లు 2 తాటికొండ చెట్లు ఎక్కువ ఉంటాయి. దాంట్లో ప్రభుత్వ అధికారులు ఎంత మోసం పడతామంటే ఇంతలా ఉన్న చెట్లలో 4 బిల్డింగ్లు ఉన్నాయని చెప్పేసి మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అంటే అక్కడ లేని వాటిని బొమ్మ చేసి చూపిస్తే ఇవి ఉన్నాయి లేవని టెంటర్ చూపించి కలెక్టర్ గారి దగ్గర తీసుకొస్తే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ, మనకున్న బుర్గంపాల్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసర్, ఎంపీడీఓ, డిఎల్పిఓ వచ్చి రాసి ఈ చెట్లలో 3 ఇల్లు ఉన్నాయని రాశారు. అంటే చాకవాడి సొమ్ము ఎంత చులకన వాడు వెనక ఎవరు లేడనుకున్నారు. కానీ ఇవాళ మనం అన్ని రకాల కోర్టులో కేసులు వేపించినాం. దాన్ని బీటుగా చేసి ఆ భూమి మొత్తం మనోడికి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. అసైన్మెంట్ భూమి కొంటేనే జైలుకి పోవాలని ఉంటుంది, 4 నెలలు జైలు ఉంటుంది, 10,000 రూపాయలు జరిమానా ఉంటుంది. అటువంటి భూమి సాగలేడి దగ్గర ఇతర అగ్రకుల పెత్తందారులు కొంటున్నారంటే మన తెలివి తక్కువతనమే. మరి ఇటువంటి చట్టాలతో సహా ముందుకు తెలుసుకోవాలంటే మన ఆస్తులు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ఇనవ భూములు పోయినాయి, మన చెరువులు పోయినాయి, మనకు అనేక రకాల రైట్స్ ఉన్నాయి. మరి ఈ రైట్స్ మనం నెట్టకొట్టాలంటే ఎవరికి వాళ్ళు చెప్తా వినరు. నాలాంటి ఆర్గనైజేషన్ ఉండాలా, మీకు దాన్ని తరపేది ఇవ్వాలా, రేపు మీకు రావాల్సిన ఆస్తుల మీద మీకు చేయవలసిన అన్నిటి మీద మనం పనిచేయడానికి ముందుకు ఇస్తాం. మీరు ఎవరైనా ఏదైనా అన్యాయంగా భావించవద్దు. ఎందుకంటే ఈ ఒక్కరోజు చెప్తే ఈ సమస్యలతో పోయేది కాదు. కానీ మరొకసారి ఏదైనా సమావేశం అవకాశం ఇస్తే ఈ జిల్లాలో నేను ఒక 350 పైగా కార్యక్రమాలు చేశాను. ఈ 350 కార్యక్రమాలు రాంబాబు రజక అనేట మీరు పెట్టి చూడండి యూట్యూబ్ లో. నేను చేసిన ప్రతిదీ ఉంటది. అశ్వరావుపేటలో మన కుర్రాడు 6 అడుగులు ఉంటాడు, 3 అడుగులు మందం ఉంటాడు పిల్లగాడు, 18 సంవత్సరాల వయసు. బుల్లెట్ తోలుకొని పోతే అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షుల పెత్తందారులు ఎంపీటీసీ జెడ్పీటీసీ మా ఊర్లో నువ్వు బండి తోలేడు అని చెప్పేసి కాళ్ళని విప్పి కొట్టి పంచాయతీ పెట్టి పరువు తీశారు. ఆత్మహత్య చేసుకుందాం చచ్చిపోదాం అనుకొని చివరిలో హాల్లో కూర్చొని ఫ్యాన్కి ఉరేసుకుంటూ నాకు వాట్సాప్ చేసిండు, సార్ నేను చచ్చిపోతాను సార్, ఇక్కడ నన్ను ఇంత అవమానం పరిస్థితి కొట్టారు సార్ అని చెప్తే
వీపై పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసు వాళ్ళే రివర్స్ కేసు పెట్టారు, వాళ్ళకు నువ్వు బండి తగిలిచ్చిందని చెప్పేసి. అంటే ఒక తప్పుడు కేసు పెట్టించి అవమానపరిచారు. అదే పరిస్థితులలో శ్రీనివాసన్ ఎస్ఐ గారు ఉన్నాడు, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి 3 రోజుల ముందే అశ్వరాపేటలో 300 మందిని పోలీసు కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఎస్ఐని వాళ్ళందరూ బదనాలు చేసి ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ మీద మనం కేసు పెట్టించిన పరిస్థితి వచ్చింది. అంటే మనోడు ఆత్మరక్షణ మనం కల్పించాం. ఇదే ఆ స్థాయిలో మన వాళ్ళు పనిచేస్తే పోలీసు దిగి వచ్చిన పరిస్థితి ఉంది. మరి ప్రతి దాంట్లో మనం పోరాటం ఐలమ్మకి నివాళులు అర్పించడమే కాదు, ఈ నివాళులు అర్పించిన తర్వాత ఆమె ఆశయాలు కూడా మనం ముందుకు తీసుకెళ్ళినాడే మనం అనుకున్న విధానంగా సాధించిన వాళ్ళు అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా కమిటీ సభ్యులు ఎవరైనా వస్తే 5 నిమిషాలు పరిచయం చేస్తే నేను ఈ కార్యక్రమం ముగిచేస్తాను. నాతో పాటు పాల్వంచపట్న కమిటీ సభ్యులు అధ్యక్షులు బెంతసర్ప యాదగిరి, అదే విధంగా అరుణాథ్ బాబు, రమేష్, అక్క మహిళా విభాగం అధ్యక్షురాలు అక్కడ మహిళా విభాగం అధ్యక్షురాలు పాల్వంచ, అక్కడ అధ్యక్షురాలు సహాయ కార్యదర్శి ఉంటుంది. పాలవంచలో టాప్ సంఘాన్ని నడపడం అంటే ప్రతి వాడి గుండెల్లో అగ్రకుల పెత్తందారులైన ఇంకెవరైనా సరే మేము ఉన్నామని చెప్పేసి రోజు అదే ఆ ప్రాంతంలో అందరినీ ప్రోగ్రెస్ చూసే దాంట్లో వీళ్ళు ముందున్నారు. అదేవిధంగా సహకరిస్తున్నారు. అక్కడ మనం ఆఫీస్ పెట్టాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడ మనకున్న కాంటాక్ట్ ఉంటే మన చుట్టాల బంధువులే కాబట్టి నామూష అనేది లేదు. నేను రోజు పొద్దున్నే 6:30 బయలుదేరి సర్ది కట్టుకొని రాత్రి 12:30 వెళ్తున్నా. జిల్లా మొత్తం మీద విస్తరణ చేస్తున్నా. మరి ఈ జిల్లా మొత్తం పనిచేసేది మీ రజకుల కోసమే కాబట్టి రజకులు అనే వాళ్ళు ఏ అడ్రస్ కావాలన్నా నన్ను అడ్రస్ చేయండి. నా చివరి ప్రాణం పోయేదాకా సంఘం కోసం పనిచేస్తా తప్ప నా తొలి రజకుడు హత్య చేయాలంటే ముందు నన్నే హత్య చేయాలని చెప్పే వ్యక్తిని నేను మీకు కావాల్సిన విధంగా పనిచేస్తానని చెప్తున్నా. మీరు ఎంతటి మగవాడినైనా ఎదురయ్యొచ్చు, దానికి అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. మిమ్మల్ని చట్టసభలో కూర్చోబెట్టేదాకా నేను నిద్రపోనని చెప్తున్నా. మనకు రావాల్సిన రాజకీయ ఓటాలలో ఖచ్చితంగా నిలదీసి అడుగుతానని చెప్పేసి ఈ వేదిక ముందు చెప్తున్నా. రేపు 2-3 రోజుల తర్వాత మండల పర్యటన మొత్తం అన్ని ప్రాంతాల మీద ఉంది. అన్ని ప్రాంతాల మీద పర్యటన వచ్చేటప్పుడు ఏ ఏరియా వస్తామో మీకు కూడా షెడ్యూల్ ఇస్తాం. అవకాశం ఉంటే మీరు కూడా మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో తిరుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీను గారు, నరసింహరావు గారు, మా ప్రాంతం నువ్వు కూడా ఒకసారి రాంబాబు అన్నారా, గతంలో నువ్వు స్నేహితుడిగా పరిచయమే తప్ప ఒక ఉద్యమకారుడు ఆలోచన విధానంతో నాకు పరిచయం కాలేదు. నిన్ను చూస్తూ వస్తుంటే ఈ ప్రాంతం కూడా నువ్వు కూడా అవసరమే ఉంది, నీకు కూడా మా అవసరం ఉంటుంది అనే ఆలోచన విధానంతో వాళ్ళు నన్ను పిలిచడానికి ధన్యవాదాలు. వాళ్ళ ముందు కృతజ్ఞతలు కోరుకుంటున్నా. శ్రీ రమేష్, అదేవిధంగా నరసింహరావు గారు, మా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా తమ్ముడు వేరన్న, వీళ్ళందరూ మనకు కావాల్సిన వాళ్ళే, తెలియని వాళ్ళు కాదు. ఇది ఒక ఉద్యమ రూపం తీసుకుని వెళ్ళే కాబట్టి ఈ ఉద్యమం వైపే పనిచేస్తున్నా. రీసెంట్ గా నిన్న సాయంత్రం కూడా నా మీద దాడి జరిగింది. పాలవంచలో 40 మంది స్టేషన్ ముందు మన శాఖలో అందరూ కూర్చున్నారు. నువ్వు ఎవరిని రజకుల కోసం పని చేయడానికి కుదరదు, నువ్వు ఆఫీసు మూసుకొని పోవాలని చెప్పేసి మాట్లాడిండు. కానీ పోలీస్ స్టేషన్ లో కేసుల ముందు వీళ్ళందరూ కూర్చొని మా నాయకుడు ఉంటాడు మా కోసం చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే మనం మాట్లాడే విధానం, మనం చేసే పద్ధతి పోకడి మన వాళ్ళకి లాభాలు వస్తున్నాయి అనే విషయాన్ని మనకు వ్యతిరేకంగా చేస్తామనే ఉద్దేశంతో ఆల్రెడీ దాడులు స్టార్ట్ అయినాయి. అయినా వాటిని వ్యతిరేకిస్తున్నాం, ముందుకు పోతున్నాం. మీరు కూడా ఆ విధంగా నాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫోటో ఇటు యాదగిరి ఫోటో జనరల్ ఏదైనా సమావేశం ఉన్నప్పుడు పెట్టండి. ఇంకా మనం చాలా విస్తృత సబ్జెక్ట్ చెప్పేవాళ్ళం. యాదగిరి ఇటు ఒక ఫోటో వీడియో తీస్తాం వస్తా లేదా అన్న, మేము కమిటీ సభ్యులందరూ ఒకసారి మా వాళ్ళందరూ వచ్చి